పోలీస్ జిల్లా పెట్రోల్ పైసలు ఇస్తాడు రేవంత్ రెడ్డి. పోలీస్ స్టేషన్లలో బండ్లలో మీ సొంతం పైసలు వస్తున్నాయి చెప్పి పైసలు మీ పెట్రోల్ పంప్ పైసలు వస్తున్నాయా? మీకు పెట్రోల్ వస్తున్నా పోలీస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎరువునివ్వలేని చేతగాని ప్రభుత్వం ఎరువునివ్వలేని చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం కోల ముసలి కోల ముసలి తమ్ముడు రైతు వ్యతిరేక వ్యతిరేక ప్రభుత్వం ఎరువునివ్వడం చేతగాని ప్రభుత్వం ఎరువునిచ్చే చేతగాని ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎరువునిచ్చే చేతగాని ప్రభుత్వం ప్రెజెంటేషన్ అసెంబ్లీలో మేము కూడా ఇస్తాం. వాస్తవాలు ప్రజలకు చెప్తామంటే మీకెందుకు భయం? 650 పేజీల రిపోర్ట్ లో ఇప్పటివరకు కనీసం మీడియా ముందు పెట్టారా, ప్రజల ముందు పెట్టారా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక. అది బీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, పిసిసి రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం, శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
జర్నలిస్ట్ అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు వాస్తవాలు ప్రచారాలు ఏంటి అన్ని కూడా తేలుతాయి. దమ్ముంటే ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. And explain why in the last 10 years when there was no issue with respect to fertilizer crisis, why is there an issue today? More importantly, why is it that the state government is not coming forward with a discussion on the fertilizer crisis in Telangana? Is coming forward to help the farmers of Telangana. We are hopeful that there will be answers, there will be a discussion in Assembly and Council, and hopefully the issue will be resolved in days to come. And we are also demanding that the state government explain why the shortage that we see today was not there for the last 10 years when KCR Garu was in government. Why is there an artificial shortage? Is there black marketing happening? Is there some Congress mafia operating? What is happening in Telangana? We need answers. Thank you. ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని శాతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని శాతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని శాతగాని ముఖ్యమంత్రి, ఎరువులు ఇవ్వలేని శాతగాని ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని శాతగాని ప్రభుత్వం. రైతులకేమో ఖాళీ సంచులు, కావాలి యూరియా కావాలి, గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా ఖాళీ సంచులు. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఢిల్లీకేమో డబ్బుల సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, రైతులకేమో ఖాళీ సంచులు, కావాలి యూరియా కావాలి, గణపతి పప్ప మోరియా గణపతి పప్ప మోరియా ఖాళీ సంచులు. ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? మరి ఈరోజు సడన్ గా ఎందుకు వస్తున్నది, సడన్ గా ఈ ఇబ్బంది రైతులకు ఎందుకు వచ్చింది? వేలాది మంది వర్షంలో కూడా, పండుగ పూట కూడా చెప్పులు రోడ్ల మీద పెట్టి ఎందుకు వర్షంలో నానే దుస్థితి వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి. శాసనసభలో చర్చకు అవకాశం ఇవ్వాలి. మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల సపోర్ట్ చేస్తాం యూరియా ఇచ్చిన పార్టీకి అని చెప్పారు. రెండు పార్టీలకు సిగ్గు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే వ్యవహారం ఉంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇప్పటి వరకు రైతుల సమస్యను తీర్చాలన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, కనీసం జవాబు చెప్పాలనే సంస్కారం కూడా లేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు. ఇవాళ ఈ నిమిషం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సందర్భంలో కూడా రైతులు అవస్థలు పడతా ఉన్నారు. వారి అవస్థల్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తేవాలన్నది మా ముఖ్యమైన కాళేశ్వరం కమిషన్ పై మీకు రిపోర్ట్ చర్చపై మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అడుగుతున్నారు ఏంటి? అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. కాబట్టి మేమనేదల్లా ఒకటే, ఆ రిపోర్టే తప్పుల తడక, అదొక డొల్ల. దాని గురించి పెద్దగా విచారించాల్సిన అవసరం కానీ, దాని గురించి ఏదో పెద్ద విచారణ చేయాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఆ విచారణ పూర్తి స్థాయిలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఏది కావాలనుకుంటే ఆ రిపోర్ట్ ఇచ్చి, ఆ రిపోర్ట్లో ఇష్టం వచ్చిన అబద్దాలు చెప్పారు. కాబట్టి దీన్ని మనం పట్టించుకోము, ప్రజలు కూడా పట్టించుకుంటారని నేను అనుకోను. చెప్పండి, చర్చలో ఏం చెప్పబోతున్నారు? తినబోతు రుచులు అడగకూడదు. మాకు మైక్ ఇస్తారా, తప్పించుకుంటారా, లేక ప్రభుత్వాన్ని మేము అడిగాం, వాస్తవాలు ప్రజల ముందు చెప్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని అడిగాము. మరి ఇస్తారా ఇవ్వరా చూద్దాం. కేసీఆర్ గారు వచ్చి సభలో సమాధానం చెప్పాలంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ ఇష్టం వచ్చినట్టు కమిషన్ వేసుకొని మీ కమిషన్ల నుంచి మీరు తీసుకునే 20%, 30% కమిషన్ల నుంచి దృష్టి
దృష్టి మరల్చే విధంగా వ్యవహారం చేస్తున్నారు తప్ప ఈ కమిషన్ లో ఏమీ లేదు. కాబట్టి అన్ని విషయాలు కూడా మేము తేటతెల్లం చేస్తాము. శాసనసభలో అన్ని విషయాలు కూడా వివరంగా రైట్, అది అన్ని విషయాలు కూడా అసెంబ్లీలో చెప్తానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు మైక్ ఇవ్వాలని చెప్తున్నారు. చర్చకు అవకాశం ఇస్తే పూర్తిగా చెప్తామని చెప్తున్నారు. అదేవిధంగా పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అది మొత్తం తప్పుల తడకగా ఉన్నటువంటి కమిషన్ ని పట్టించుకోవద్దని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్నారు.